బెజవాడ రాజకీయం రగిలిపోతున్న సమయంలో లగడపాటి ఈజ్ బ్యాక్. చంద్రబాబుతో రహస్యంగా సమావేశమై విజువల్స్ తీసేందుకు కూడా మీడియాకి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. నేను చెప్తా బ్రదర్ మళ్ళీ అంటూ ఆయన వెళ్ళిపోయాక ఇప్పుడు అసలు సంగతి ఏంటో కాస్తగా బయటకొస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, బెజవాడ ఎంపీ కేశినేని నాని అంటి ముట్టనట్టు ఉంటున్నారు. నా వ్యాపారం దెబ్బతినిపోయింది, నేను పోతా, వేరే చోట వ్యాపారం చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న మధ్య ఓ బెజవాడ ఎమ్మెల్యే తనకి మంత్రి పదవి ఇవ్వలేదంటూ అంత ఎత్తున లేచి ఇంత లోతుకు పడ్డాడు. ఇలాంటి టైంలో లగడపాటి వచ్చేసరికి హీట్ పెరిగింది. ఇది కేవలం వ్యక్తిగత సమావేశం అంటున్నా అంతకు మించే ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా బెజవాడ హాట్ సీట్, 100 కోట్లు పెట్టేందుకైనా సిద్ధమంటూ సినిమాలు కూడా తీసే ఓ బడా పారిశ్రామికవేత్త కాచుకుని కూర్చున్న సీటు అది. అలాంటిది సిట్టింగ్ ఎంపీ అంటి ముట్టనట్టు ఉండేసరికి మాజీ ఎంపీ వచ్చి ముఖ్యమంత్రిని కలిసేసరికి సెగ రాజుకోవడం సహజమే. స్నేహపూర్వక వాతావరణంలోనే ప్రస్తుతం సమావేశం జరిగింది. మళ్లీ వస్తా అంటూ ఆయన వెళ్లిపోయేసరికి లెక్క మారబోతోందనే మాట వినిపిస్తోంది. నిజానికి చంద్రబాబుకి లగడపాటి ముందు నుంచి దగ్గర మనిషి. సర్వేలు గట్రా చేయించడం, కాంగ్రెస్లో ఉన్నా కాస్త సానుకూలంగా బాబు విషయంలో ఉండటం ఆయనకి ముందు నుంచి అలవాటు. కొన్నాళ్లుగా రాజకీయంగా దూరంగా ఉంటున్నా అని చెబుతున్నా ఇప్పుడు మళ్లీ మనసు క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. పైగా లగడపాటి అంటే లోకల్గా కూడా క్రేజన్న నాయకుడే. అందుకే ఇదో రకంగా టెస్టింగ్ వాటర్స్ అంటే కాదనే వాళ్ళు తక్కువే. మొత్తానికి మార్పుకి ఇది జస్ట్ బిగినింగ్ అని, ఇప్పుడే ఓ అంచనాకు రావద్దని అంటున్న మాటలు కొత్త ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదైనా సాధ్యమే అనే మాట మాత్రమే ఇప్పటికీ వాస్తవం, అంతే.